హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు శివరాత్రి అండ్ ఫాస్టింగ్ అనేది విడిచే టైంకి చాలామంది డేట్స్ తీసుకుంటూ ఉంటారనమాట. సో ఖర్జూరా, ఈ ఖర్జూరా అనేది ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది, కొంతమంది కన్నా క్లియర్ అవుతుంది చెప్తే. సో దీని గురించే ఈరోజు వీడియో అనమాట. సో ఈరోజు ఖచ్చితంగా అందరూ తీసుకుంటూ ఉంటారు అండ్ ముందు రోజే తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఈవినింగ్ టైంలో ఫాస్టింగ్ విడిచాక, మీరు ఫాస్టింగ్ చేయకపోయినా ఇంట్లో వాళ్ళు తింటూ ఉంటారు కాబట్టి మీకు తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ప్రెగ్నెన్సీలో తినొచ్చా లేదా అని అంటే, ప్రెగ్నెన్సీలో ఇవి చాలా మంచివి అనమాట. సో బ్లడ్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మోషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి అండ్ బ్లడ్ అనేది ఎనీమియా ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకుంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇది తీసుకోవాలా అని అంటే, మీరు తీసుకోకపోయినా కానీ సేమ్ వీటిని మామూలుగా ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ వీటితో కూడా ఖచ్చితంగా ఇవి లేవు ఈరోజు తినాలా అని అంటే కూడా ఏమంత కంపల్సరీ ఈరోజు తినాల్సిన అవసరం ఏం లేదు. ఫ్రూట్స్తో కూడా మీరు ఫాస్టింగ్ అనేది వదలొచ్చు. కానీ ఇవి తినేటప్పుడు ఏంటంటే, ఇవి తినొచ్చా లేదా అంటే, ప్రెగ్నెన్సీలో చాలామంది తినకూడదని చెప్తూ ఉంటారు. ఇవైతే చాలా మంచివండి, కానీ కొంచెం వేడి చేస్తాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు తీసుకోవడం అంత మంచిది కాదు. 1 లేదా 2 అయితే తీసుకోవచ్చు, కానీ అంతకు మించి 4, 5, 6 ఇలా తీసుకోకూడదు అనమాట. 2 తీసుకోండి సరిపోతుంది. లేదు మాకు భయం వేస్తుంది తినకూడదు అని అంటే మాత్రం మీరు ఫ్రూట్స్తో కూడా, లేదా ఏదైనా డ్రై ఫ్రూట్స్ పొద్దునే నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో డ్రై ఫ్రూట్స్తో కూడా మీరు ఫాస్టింగ్ అనేది వదిలేయచ్చు. అండ్ ఈ డేట్స్ అనేవి ఒక 2 కంటే ఎక్కువ తినకండి. మంత్ ఎండింగ్, మామూలుగా ప్రెగ్నెన్సీ ఎండింగ్లో ఉంటారు కదా, 7, 8, 9 థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళు మాత్రం మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇది వేడి చేస్తుంది అండ్ సర్విక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. సో అందుకే చాలామంది ఇవి అసలు తీసుకోరు. సో అసలు తీసుకోకపోవడం కంటే ఒక 2 తినేసి ఆపడం మంచిదన్నమాట. సో అసలు తినకుండా అయితే ఉండొద్దు. రోజుకు ఒక 2 అయితే ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా మీరు తీసుకోవచ్చు, చాలా మంచివి ఇవి. సో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, బేబీ డెవలప్మెంట్, బేబీ వెయిట్ పెరగడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. అండ్ మనకి ఆకలిని కూడా కొంచెం ఇప్పుడు ఏమి తీసుకోకుండా ఇవి తీసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఇవి తీసుకోవచ్చు, కానీ రోజుకి 2 తీసుకోవచ్చు. సో ఈరోజు కంపల్సరీ అందరు తీసుకుంటారు కాబట్టి ప్రెగ్నెన్సీ 6 మంత్స్ లోపు వరకు ఉన్న వాళ్ళు మొత్తం కూడా, 6 మంత్స్ వరకు ఉన్న వాళ్ళంతా కూడా ఒక 2 తీసుకొని ఆపేయండి. 7 మంత్స్ నుంచి ఉన్న వాళ్ళు మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ ఫాస్టింగ్ విడిచినాక ఈ డేట్స్ అనేవి తినొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఒకవేళ ఫాస్టింగ్ చేయకపోయినా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి మేము తినొచ్చా లేదా అనే డౌట్ అనేది క్లియర్ చేద్దామనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.